మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలేసింది. నా మనసేమో తినమని చెప్పింది, నా బ్రెయిన్ ఏమో తినొద్దని చెప్పింది. ఆకలేక 2 ముద్దలు తిన్నాను. అలాగ మధ్యాహ్నం రత్నదీప్‌కి వెళ్ళి సామాన్లు ఎట్లా ఉన్నాయని చూస్తుంటే ఇక్కడ కాకరకాయ కనిపించింది. చిన్నప్పుడు తిన్నప్పుడు అన్నీ గుర్తొస్తుంది. ఇది హాస్టల్లో వాడే ప్లేట్లే కనిపిస్తున్నాయి. ఇది చూసారా, చెరుక్కర ముక్కలు మనం తినలేము అని చెప్పేసి ఒలిచిపెట్టారు. ఈ ములక్కాల కోసం నన్ను అడగండి దేనికి యూజ్ చేస్తారన్నది, అది మీకే వదిలేసా. ఇంకా సాయంత్రం అయితే జ్యూస్తో మొదలెడదామని చెప్పేసి చక్కగా 2 గ్లాసులు తీసుకొని అలా గుటుక్కుమని తాగి లటుక్కుమని చెప్పేసి 2 గ్లాసులు అవగొట్టేశా. ప్రేమతో తమ్ముడు, నా సబ్స్క్రైబర్ అంట, నాకు 2 గ్లాసులు ఫ్రీగా ఇచ్చారు, డబ్బులు కూడా తీసుకోలేదు. ఇంకా నైటు 2 ఇడ్లీలు తిందామని చెప్పేసి అక్కడికి వెళ్తే 2 ఇడ్లీలు కాస్త 6 ఇడ్లీలు అయినాయి. 6 ఇడ్లీలతో తినేసి హ్యాపీగా ఈరోజు ఇంకా డే ఇలా గడిచింది.